అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అడగందే అమ్మైనా పట్టదంటారు. అలాంటిది అడిగాక పెట్టకుండా ఉంటామా చెప్పండి. ఇదేంటంటే అసలు విషయం ఏంటంటే ఇది వచ్చేసి క్యారెట్ హల్వా. మా వాడు స్కూల్ వెళ్తూ ఆర్డర్ వేసి వెళ్ళాడనమాట. అమ్మ క్యారెట్ హల్వా చేసి పెట్టు, నీకు వచ్చుగా, బాగా చేస్తావు కదా. డైలాగ్ చూసారా మా వాడు, నువ్వు బాగా చేస్తావు కదా, నీకు వచ్చు కదా అని. ఏమైందంటే స్కూల్లో మొన్న ఫుడ్ ఫెస్ట్ అయిందనమాట. ఫుడ్ ఫెస్టివల్ అనమాట. తలా ఒక ఐటమ్స్ తీసుకురావాలనేసి అది షేరింగ్ అయింది. దాంట్లో మా వాడికి ఎవరో క్యారెట్ హల్వా తీసుకొచ్చాయంట. నువ్వు చేస్తావు కదా, నువ్వు చెయ్యు అనేసి ఆర్డర్ వేసి వెళ్ళాడు. నేను వచ్చేసరికి చేసేయని. సో తప్పదు కదండి, అందుకని నేను మా వాడి కోసం ఇవాళ క్యారెట్ హల్వా చేశాను. కష్టానికి తగిన ఫలితం అయితే వచ్చింది. చాలా బాగా కుదిరింది. ఫ్రెష్ క్యారెట్ అనమాట. ఇలా ఫ్రెష్ క్యారెట్ తీసుకొని వీడియోలో చూపించే విధంగా హోల్స్ ఉన్నాయి కదా, అలా లావు హోల్స్ అయితే కొంచెం ఇలా చూసారా, క్రిస్పీగా కొంచెం ముక్క నలిగినా కూడా కొంచెం పంటికి తగులుతా టేస్టీగా ఉంటుంది అనమాట హల్వా. సో అలా తురుముకోవాలి. తర్వాత పాలను అయితే బాయిల్ చేసుకోవాలి. 1/2 లీటర్ పాలు దాంట్లో ఆఫ్ అయిపోవాలి, మళ్ళీ బాగా బాయిల్ అయిపోవాలి. తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం నెయ్యిని వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేసి పక్కన ఉంచాలి. తర్వాత క్యారెట్కి అయితే ఏమి వేయనక్కర్లేదు, నార్మల్గా కడాయిలో జస్ట్ 15 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ క్యారెట్లో ఉన్న వాటర్ సరిపోతుంది. తర్వాత ఇలా మగ్గిపోయిన తర్వాత మనకు తగినంత పంచదార వేసుకొని తర్వాత ఆఫ్ అయిపోయిన పాలను వేసేసి ఫైనల్గా డ్రై ఫ్రూట్స్